నమస్తే ఏబిఎన్ ప్రేక్షకులు శుభోదయం స్పెయిన్ న్యూస్ కు స్వాగతం. నేను నీలిమ. కొలిక్కు వచ్చిన సీట్ల సర్దుబాటు, చంద్రబాబుపై మరో కేసు, సైకిల్ ఎక్కనున్న మాకుంట, 100 పథకాలు రద్దు చేసిన జగన్ ఎన్నికల సమరానికి సన్నద్దం, టీటీడీ బోర్డు మాజీ సభ్యులపై ఆంక్షలు, అమల్లోకి పౌరసత్వ సవరణ చట్టం. ఇలాంటి వార్తల సమాహారం స్పెయిన్ న్యూస్ లో ఇప్పుడు చూద్దాం. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చాయి. ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో జరిగిన 3 పార్టీల నేతలు భేటీ అయ్యారు. కీలక భేటీలో పొత్తులు, ఎత్తులు, సీట్ల సర్దుబాటు, పురోగతిని సాధించాయి. ఇక వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడాలి అని నిర్ణయించాయి. ఆయా పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది. పొత్తులో భాగంగా బీజేపీ, జనసేనకు అదనంగా మరో అసెంబ్లీ స్థానాన్ని కేటాయించారు. మొత్తం 31 అసెంబ్లీ, 8 పార్లమెంట్ స్థానాలు ఈ 2 పార్టీలు పోటీ చేయనున్నాయి. వీటిలో 10 అసెంబ్లీ, 6 లోక్సభ స్థానాల్లో కమలం పార్టీ, 21 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాల్లో జనసేన బరిలోకి దిగనున్నాయి. మిగిలిన చోట్ల టీడీపీ పోటీ చేయనుంది. చంద్రబాబు నివాసంలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ జాతీయ నేత బైజయంత్ సమావేశమై ఏకాభిప్రాయానికి వచ్చారు. అనంతరం 3 పార్టీలు ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. ఏపీ అభివృద్ధి, ప్రగతి, ప్రజల స్థితిగతుల మెరుగుదలకు కట్టుబడి ఉన్నామని నేతలు స్పష్టం చేశారు. సీట్ల పంపకం విషయంలోనూ రాష్ట్ర భవిష్యత్తుకే ప్రథమ ప్రాధాన్యం ఇచ్చి ఒక అంగీకారానికి వచ్చినట్లు వారు తెలియజేశారు. సీట్లు పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని అన్నారు. రాష్ట్ర ప్రజల ఆలోచనలు, ఆకాంక్షలను నెరవేర్చే దిశగా ముందుకు వెళ్తామని వివరించారు. ఇక సీట్ల సర్దుబాటు, ఎన్నికల్లో రాజకీయ వ్యూహం, ఈ నెల 17న తొలి ఉమ్మడి బహిరంగ సభ నిర్వహణపై చర్చలు సాగాయి. 3 పార్టీల మధ్య 8 గంటలకు పైగా చర్చ జరిగింది. ఎన్నికల్లో అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైసీపీ లబ్ధి పొందే విధంపై నేతలు కీలకంగా చర్చించినట్లు సమాచారం. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను సీఎం జగన్ నెరవేర్చలేదు అని మండిపడ్డారు. అనంతపురంలో నిర్వహించిన శంకరావం సభలో ఆయన మాట్లాడారు. నిరుద్యోగ యువతను సీఎం మోసం చేశారు అని ఆరోపించారు. కొత్త నోటిఫికేషన్లు వస్తాయని యువత ఆశగా ఎదురుచూసింది అని లోకేష్ చెప్పారు. సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి మాట తప్పింది జగన్ కాదా అని ప్రశ్నించారు. 5 ఏళ్లలో చేయని పనులు ఇప్పుడిప్పుడే ఆయనకు గుర్తుకొస్తున్నాయని ఎద్దేవి చేశారు. ఇన్నాళ్లు ఏం చేశారో జగన్ను ప్రజలు నిలదీయాలి అని కోరారు. పథకాలన్నీ రద్దు చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది అన్నారు. గత ప్రభుత్వంలోని 100 సంక్షేమ పథకాలను రద్దు చేసిన ఏకైక సీఎం జగనే అని విమర్శించారు. ఈ 5 ఏళ్లలో అన్ని ఛార్జీలను పెంచడమే పనిగా పెట్టుకున్నారు అని లోకేష్ విమర్శించారు. తాడిపత్రిలో నిర్వహించిన శంకరావం సభలో లోకేష్ మాట్లాడారు. తాడిపత్రిలో టిట్కో ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తాము అని చెప్పారు. ఇక్కడి టీడీపీ కార్యకర్తలపై 1000 దొంగ కేసులు పెట్టడం అన్యాయమని అన్నారు. ప్రతి కార్యకర్తను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు అని హామీ ఇచ్చారు. చట్టాన్ని ఉల్లంఘించిన అధికారులపై న్యాయ విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు. తప్పు చేసినా ఎవరిని వదిలిపెట్టేది లేదు అని లోకేష్ హెచ్చరించారు. కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ టి వాసుదేవరెడ్డిని వెంటనే బదిలీ చేయాలని లేఖలో కోరారు. త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికల్లో ఓటర్లకు వైసీపీ మద్యం పంపిణీ చేసే అవకాశం ఉంది అన్నారు. అందుకోసం వైసీపీ నేతలు ఇప్పటికే పెద్ద ఎత్తున స్టాక్ ఏర్పాటు చేసుకున్నారు అని అచ్చెన్నాయుడు ఆరోపించారు. వైసీపీకి ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్, ఎక్సైజ్ శాఖ, పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగం సహకరించే అవకాశం ఉంది అన్నారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఆయన లేఖ రాశారు. ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ డి వాసుదేవరెడ్డిని తక్షణమే బదిలీ చేయాలి అని అచ్చెన్న పట్టుబట్టారు. రాష్ట్రంలో మద్యం ఉత్పత్తి చేస్తున్న డిస్టిలరీలో ఎక్కువ శాతం అధికార పార్టీ నాయకుల ఆధీనంలోనే ఉన్నాయి అన్నారు. ప్రభుత్వ అవుట్లెట్లలో మద్యం అమ్మకాలు చేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా వైసీపీ కార్యకర్తలేనని అచ్చెన్న పేర్కొన్నారు. వైసీపీ సభలకు ప్రజలను ప్రలోభపెట్టి తీసుకొచ్చేందుకు మద్యం పంపిణీ చేసే అవకాశం ఉంది అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న లిక్కర్ కుంభకోణంలో వాసుదేవరెడ్డి పాత్ర కీలకమని అన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రశాంతంగా జరగాలి అంటే లిక్కర్ మాఫియాతో సంబంధాలు ఉన్న అతన్ని వెంటనే బదిలీ చేయాలని సూచించారు. ఏపీలో సార్వత్రిక ఎన్నికల ముందు టీడీపీ అధినేత చంద్రబాబుపై జగన్ సర్కార్ కక్షగట్టింది. అమరావతి అసైన్డ్ భూముల కేసులో చంద్రబాబు పేరును సిఐడి అధికారులు A40గా చేర్చారు. సరిగ్గా ఎన్నికల నోటిఫికేషన్ కు 3 రోజుల ముందు ఛార్జ్షీట్ వేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై రాష్ట్ర ప్రభుత్వం మరో కేసు నమోదు చేసింది. ఇప్పటి వరకు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్,
ఫైబర్ గ్రిడ్ కేసులో నిందితుడిగా చేర్చిన సిఐడి తాజాగా అసైన్డ్ భూముల కేసు నమోదు చేసింది. ఎఫ్ఐఆర్లోనే కాగా ఛార్జ్షీట్లోనూ నిందితుడిగా పేర్కొంది. రాజధాని అమరావతిలో వెలగపూడి, ఉద్దండరాయనిపాలెం, మందడం, రాయపూడిలో అసైన్డ్ భూములను బినామీ పేర్లతో కొనుగోలు చేశారు అని వరప్రసాదరావు అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాజీ మంత్రి పి నారాయణ, ఆయన కుటుంబ సభ్యులపై సిఐడి గతంలో కేసులు నమోదు చేసింది. ఈ ఎఫ్ఐఆర్లలో ఎక్కడా చంద్రబాబు పేరు లేదు. తాజాగా చంద్రబాబుతో పాటు 22 మందిని నిందితులుగా పేర్కొంటూ విజయవాడ ఏసీబీ కోర్టులో ఛార్జ్షీట్ మెమో దాఖలు చేసింది. వీరిలో నారాయణ బంధువు పి సుబ్రహ్మణ్యాన్ని A41 గా చేర్చింది. వీరందరిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. యువగళం పాదయాత్ర ముగింపు సభలో లోకేష్ చేసిన రెడ్ బుక్ వ్యాఖ్యలపై సిఐడి చేసిన పిటిషన్పై విచారణ 21కి వాయిదా వేసింది. కౌంటర్ దాఖలుకు ఆయన తరపు న్యాయవాది గూడాపాటి లక్ష్మీనారాయణ సమయం కోరారు. ఈ కేసుకు సంబంధించిన పిటిషన్లు సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్నాయని తెలియజేశారు. దీంతో న్యాయాధికారి విచారణను 21కి వాయిదా వేశారు. రాజధాని అమరావతిలో ఎంపీ రఘురామకృష్ణంరాజు అడుగుపెట్టారు. సీఎం జగన్ నిర్ణయాలపై పిలివేసిన ఆయన విచారణ కోసం హైకోర్టుకు హాజరయ్యారు. తొలిసారి అమరావతికి వచ్చిన రఘురామకృష్ణంరాజుకు రాజధాని రైతులు ఎదురెళ్లి సాదరంగా స్వాగతం పలికారు. తమ పోరాటానికి అండగా నిలిచిన రఘురామకృష్ణంరాజుకు రైతులు కృతజ్ఞతలు చెప్పి సన్మానించారు. ఏపీకి త్వరలోనే మంచి రోజులు వస్తాయని ఎంపీ రఘురామ అభయమిచ్చారు. తూళ్లూరులో దీక్షా శిబిరానికి వెళ్లిన ఆయనకు రాజధాని రైతులు, మహిళలు స్వాగతం పలికారు. తనను ఆంధ్రాలో అడుగు పెట్టకుండా వైసీపీ అరాచకం సృష్టించిందని చెప్పారు. జగన్ ప్రభుత్వ దాష్టికానికి అనేక ఇబ్బందులు పడ్డాను అని వివరించారు. అయినప్పటికీ పోరాటం ఆపలేదు అన్నారు. రాజధాని రైతులను కలిసేందుకు అనేక సార్లు రావాలనుకున్నా రాలేక ఢిల్లీలోనే సంఘీభావం తెలియజేశాను అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేనకు 130 సీట్లు వస్తాయని తొలుత అంచనా వేశానని రఘురామ చెప్పారు. తాజాగా బీజేపీ జతకట్టడంతో టీడీపీ కూటమికి 135కు పైగా సీట్లు వస్తాయని ఆయన అంచనా వేశారు. ఇక 5 ఏళ్లు ఆలస్యమైన అమరావతిని అనుకున్న దానికంటే అద్భుత నగరంగా టీడీపీ అధినేత చంద్రబాబు తీర్చిదిద్దగలరు అని ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 17న చిలుకలూరిపేట సభకు తాను హాజరవుతాను అని అన్నారు. వైసీపీ సిద్ధం సభకు మీడియాను రావద్దని చెప్పడంతో గ్రాఫిక్స్ అని తేలిపోయింది అన్నారు. మరో 4-5 రోజుల్లో ఎన్నికల కోడ్ వస్తుంది అని చెప్పారు. ఇక అందరం స్వేచ్ఛగా మన భావాలను వ్యక్తం చేయవచ్చు అని సలహా ఇచ్చారు. మరికొద్ది రోజుల్లో రైతుల పోరాటం పూర్తి స్థాయిలో ఫలిస్తుంది అని రఘురామ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ ఈ నెల 17న ఏపీలో పర్యటించనున్నారు. ఇప్పటికే ఆయన రాక కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. చిలుకలూరిపేట సమీపంలోని బొప్పూడిలో బీజేపీ, టీడీపీ, జనసేన ఉమ్మడిగా నిర్వహించే భారీ సభలో పాల్గొంటారు. 10 ఏళ్ల తర్వాత మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒకే వేదికపైకి దర్శనమివ్వనున్నారు. దీంతో 3 పార్టీల కార్యకర్తలు, అభిమానులు ఉత్సాహం నెలకొంది. వాస్తవానికి 16న ఆయన విశాఖ వస్తారని, బీజేపీ ర్యాలీలో పాల్గొంటారని ప్రకటన వెలువడింది. ఈ పర్యటన రద్దయింది అంటూ స్థానిక బీజేపీ నేతలకు పార్టీ జాతీయ నాయకత్వం తాజాగా సమాచారం ఇచ్చింది. ఉమ్మడి బహిరంగ సభను విజయవంతం చేయడానికి 3 పార్టీల నుంచి 115 మంది నేతలతో 12 ఉమ్మడి కమిటీలను ఏర్పాటు చేశారు. కమిటీల వివరాలను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటించారు. టీటీడీ బోర్డు తిరుమల తిరుపతి దేవస్థానం విజువల్స్ తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. బోర్డు మాజీ సభ్యులకు ఆంక్షలు విధించింది. వారి చేష్టలపై విమర్శలు గుప్పించింది. బోర్డు మాజీ సభ్యులతో వచ్చే ఇతరులను శ్రీవారి దర్శనానికి అనుమతించేది లేదు అని కరాఖండిగా తేల్చి చెప్పింది. టీటీడీ ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు కొందరు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు అని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆక్షేపించారు. బోర్డు మాజీ సభ్యులకు సంవత్సరంలో కొన్నిసార్లు కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్శనం చేసుకునే అవకాశం ఉంది అన్నారు. అయితే కొందరు మాత్రం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. శ్రీవారి దర్శనానికి ఇతరులను వెంటబెట్టుకుని వస్తున్నారని ఆరోపించారు. ఇలా దర్శనానికి పదే పదే రావడం మంచి పద్ధతి కాదు అని హితవు పలికారు. ఇకపై కుటుంబ సభ్యులను కాకుండా ఇతరులను వెంట తీసుకొస్తే వారిని శ్రీవారి దర్శనానికి అనుమతించేది లేదు అని తాజాగా జరిగిన బోర్డు సమావేశంలో చైర్మన్ స్పష్టం చేశారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కీలక ప్రకటన చేశారు. రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు చెప్పారు. రాజకీయాల నుంచి తాను తప్పుకున్నా తన కుటుంబం మాత్రం సైకిల్ ఎక్కడానికి సిద్ధమవుతోంది అని వెల్లడించారు. ఇక త్వరలోనే తమ కుటుంబం టీడీపీలోకి చేరుతోంది అని మాగుంట వెల్లడించారు. ఇక ఒంగోలు లోక్సభ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా తన కుమారుడు పోటీ చేస్తారు అని చెప్పారు. టీడీపీ, జనసేన, బీజేపీ కలయికతో ఏపీలో అద్భుతాలు జరుగుతాయి అని ఒంగోలు ఎంపీ మాగుంట జోస్యం చెప్పారు. ఇక ప్రకాశం జిల్లాలో కూటమి అభ్యర్థులు విజయం సాధించేలా కృషి చేస్తాను అని ప్రకటించారు. తన కుమారుడు రాఘవరెడ్డితో కలిసి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరుతున్నట్లు తెలియజేశారు. తాను రాజకీయాల నుంచి రిటైర్ అవుతున్నట్లు చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లానని అన్నారు.
తన కుమారుడికి అవకాశం కల్పించాలని చంద్రబాబును కోరినట్లు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు ఒంగోలు లోక్సభ స్థానంలో టీడీపీ తరపున పోటీ చేస్తారు అని వెల్లడించారు. జిల్లాలో 33 ఏళ్ల నుంచి మాగుంట కుటుంబం రాజకీయాల్లో ఉంటూ ప్రజలకు చేరువైంది అన్నారు. స్వర్గీయ సుబ్బరామరెడ్డి పర్వతంతో పాటు తాను ఎంపీగా గెలిచాము అని తెలియజేశారు. వచ్చే ఎన్నికల్లో రాఘవరెడ్డిని పోటీ చేయించాలని తన కుటుంబం నిర్ణయించుకుంది అన్నారు. త్వరలోనే మాగుంట తమ పార్టీలో చేరతారు అని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దన్ ఒంగోలులో స్పష్టం చేశారు. టీడీపీ సీనియర్ నేత కనకమేడల రవీంద్ర కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ చెప్పేవన్నీ అబద్దాలనే విమర్శించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మోసపూరిత ప్రకటనలతో జగన్ గతంలో ప్రజలను నమ్మించారని ఆక్షేపించారు. రైతులపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది అన్నారు. అన్నదాతల ఆత్మహత్యల్లో దేశంలో ఏపీ 3వ స్థానంలో నిలిచింది అని తెలిపారు. కౌలు రైతు ఆత్మహత్యలో 2వ స్థానంలో ఉంది అన్నారు. కరువు మండలాలకు కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవడంలో జగన్ విఫలమయ్యారని విమర్శించారు. రాష్ట్రంలో రైతులు పూర్తిగా కుదేలయ్యారు అని, వారిని ఆదుకోవాలి అన్న శ్రద్ధ ప్రభుత్వానికి లేదు అని మండిపడ్డారు. భారత్ మరో క్షిపణిని రూపొందించింది. అగ్ని-5 మిసైల్ పేరుతో క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన భారత్ అగ్రదేశాల సరసన చేరింది. మిషన్ దివ్యాస్త్ర పేరుతో స్వదేశీ సాంకేతికతతో క్షిపణిని రూపొందించింది. క్షిపణితో భారత్, అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా సరసన చేరింది. భారత అమ్ముల పొదిలోకి మల్టీ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీ-ఎంట్రీ వెహికల్ సాంకేతికత చేరింది. ఒకే మిసైల్ తో పలు వార్డ్ హెడ్లను ఏకకాలంలో ప్రయోగించింది. వేరువేరు లక్ష్యాలను ఒకేసారి ఛేదించే శక్తి సామర్థ్యాలను సాధించింది. ఇక పూర్తి స్థాయిలో స్వదేశీ పరిజ్ఞానంతో ఆత్మనిర్భర్ భారత్ మిషన్ దివ్యాస్త్రలో భాగంగా డిఆర్డీఓ ఈ సాంకేతికతను సాధించింది. వార్ హెడ్లు ఒక్కసారి రీఎంట్రీ అయ్యాయి అంటే వాటిని గుర్తించడం శత్రు దేశాలకు దాదాపు అసాధ్యమే అన్న ప్రచారం ఊపందుకుంది. భారత్ MIAR-RV సాంకేతికతను విజయవంతంగా పరీక్షించింది. అగ్ని-5 ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్ తో అణు వార్ హెడ్లను ప్రయోగించి అద్భుత ఫలితాన్ని సాధించింది. మిషన్ దివ్యాస్త్ర సక్సెస్ పై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. డిఆర్డీఓ శాస్త్రవేత్తల్ని అభినందిస్తూ ఆయన ట్వీట్ చేశారు. యాదగిరిగుట్టలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అలాగే కొండా సురేఖ, పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో కలిసి సీఎం ఆలయానికి వచ్చారు. ఆలయ అధికారులు ఆయనకు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత సీఎం రేవంత్, గీతా దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకులు వారికి వేద ఆశీర్వచనం పలికారు. కేంద్ర ఎన్నికల తదుపరి కమిషనర్ గా సీనియర్ మహిళా అధికారిని నియమించే అవకాశం ఉంది. అందుకు తగ్గట్లుగా కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. చాలా ఏళ్ల తర్వాత ఓ మహిళను నియమించాలి అని నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పదవి కోసం సీనియర్ IAS రాధా చౌహాన్ తో సహా మరికొందరి పేర్లను మోదీ సర్కార్ పరిశీలిస్తోంది. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడడంతో ఈ నెల 15లోగా కమిషనర్ల నియామకం పూర్తయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పటికే 5గురి పేర్లతో సర్చ్ కమిటీ ఓ జాబితాను రూపొందించింది. పౌరసత్వ సవరణ చట్టంపై కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేసింది. CAA అమలుపై కేంద్ర హోంశాఖ గెజెట్ విడుదల చేసింది. లోక్సభ ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పౌరసత్వ సవరణ చట్టం 2019 అమల్లోకి తీసుకువచ్చింది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ను కేంద్రం విడుదల చేసింది. 2019 డిసెంబర్లో ప్రతిపక్షాల తీవ్ర నిరసనల మధ్య CAA చట్టానికి పార్లమెంట్ ఆమోదం లభించింది. దీనికి రాష్ట్రపతి సమ్మతి కూడా లభించింది. పూర్తి నిబంధనలపై సందిగ్ధత నెలకొనడంతో ఈ చట్టం అమలు కార్యరూపం దాల్చలేదు. లోక్సభ ఎన్నికల ముందే దీన్ని అమలులోకి తీసుకొస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల స్పష్టం చేయగా తాజాగా నోటిఫికేషన్ జారీ అయింది. ఈ చట్టం ప్రకారం ముస్లిమేతర శరణార్థులకు సత్వర సాయం అందుతోంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ల నుంచి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థుల వద్ద తగిన పత్రాలు లేకపోయినా వారికి సత్వరం పౌరసత్వాన్ని ఇచ్చేందుకు ఈ చట్టం దోహదపడుతోంది. 2014 ముందు ఈ 3 దేశాల నుంచి మన దేశానికి వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిఖ్లు, జైన్లు, బౌద్ధులు, పార్సీలకు ఇవి వర్తిస్తాయని కేంద్రం వివరించింది. తాజాగా కేంద్రం నిబంధనలు నోటిఫై చేయడంతో అమల్లోకి వచ్చినట్లయింది. తెలంగాణ రాష్ట్ర మంత్రి మండలి సమావేశానికి సిద్దమవుతోంది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రి మండలి భేటీ అవుతుంది. లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక లోక్సభ ఎన్నికలకు ముందు జరిగే కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మహిళలకు వడ్డీ లేని రుణ పథకాన్ని పునరుద్ధరించే అవకాశం ఉంది.
అలాగే స్వయం సహాయక సంఘాల మహిళలకు బీమా కల్పన అంశంపై కేబినెట్ చర్చించనుంది. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి పునఃప్రారంభిస్తున్న ఈ పథకానికి అవసరమైన నిధుల కేటాయింపుపై కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని 10 మండలాలకు సాగు తాగునీరు అందించేందుకు నిర్మించనున్న నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. అలాగే కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు ఘటనపై జ్యుడిషియల్ విచారణకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ఆచార్య కోదండరాం, సియాసత్ పత్రిక ఎడిటర్ అమీర్ అలీ ఖాన్ల పేర్లను గవర్నర్ ఆమోదం కోసం పంపించేందుకు చర్చించనుంది. వివిధ సామాజిక వర్గాలకు కొత్తగా కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ధరణి కమిటీ కీలక వ్యాఖ్యలు చేసింది. బీఆర్ఎస్ హయాంలో భూ కుంభకోణం జరిగిందని కమిటీ పేర్కొంది. భూ హక్కుల విషయంలో 2014 వరకు అందరికీ సమాన న్యాయం ఉండేదని కమిటీ పేర్కొంది. ధరణితో 2015 తర్వాత రైతులు భూ హక్కులు కోల్పోయారని ధరణి కమిటీ వ్యాఖ్యానించింది. గత ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను అస్తవ్యస్తం చేసింది అని కమిటీ ఆరోపించింది. బీఆర్ఎస్ తీసుకునే నిర్ణయాలతో రైతులకు తీవ్ర ఇబ్బంది కలిగింది అంది. 1,35,00,000 వ్యవసాయ భూమిని చెరసాలలో పెట్టారు అని, నిషేధిత జాబితాలో ఉన్న భూముల్ని కేటీఆర్ కుటుంబానికి బదలాయించారు అని తెలిపారు. గత ప్రభుత్వం ఎవరిని సంప్రదించకుండా భూ రికార్డుల్ని ప్రక్షాళన చేసింది. ఈ ప్రక్రియను దివాళా తీసిన ఓ కంపెనీకి అప్పగించింది. ఇక ఎక్కడా జరగనటువంటి భూ కుంభకోణం గత ప్రభుత్వ హయాంలో తెలంగాణలో జరిగింది అని అన్నారు. కేసీఆర్ కుటుంబంపై ధరణి కమిటీ చైర్మన్ కోదండరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. నిషేధిత భూముల జాబితా పేరుతో భారీ ఎత్తున భూములు కబ్జా చేశారని కోదండరెడ్డి వెల్లడించారు. ధరణి ద్వారా నిషేధిత భూములతో మాజీ ఎంపీ సంతోష్ లాభపడ్డారని అన్నారు. ఇక దాదాపు 22 ఎకరాల నిషేధిత భూమిని మేడ్చల్ జిల్లాలో సంతోష్ అప్పట్లో అధికారాన్ని అడ్డుపెట్టుకుని కబ్జా చేశారు అన్నారు. అంతేకాకుండా భూములను పట్టా చేయించుకున్నారు అని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటైనా కాంగ్రెస్ ను ఏమీ చేయలేవని అన్నారు. తాము గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ లో ఎవరు ఉండరు అని హెచ్చరించారు. తమ ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి బీజేపీ బీఆర్ఎస్ కుటిల ప్రయత్నాలు చేస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. మేం గేట్లు తెరిస్తే భారత్లో కేసీఆర్ కుటుంబ సభ్యులు తప్ప ఎవరు ఉండరు అని వ్యాఖ్యానించారు. ఇక లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి కాంగ్రెస్ 14 ఎంపీ సీట్లను గెలుస్తోంది అని ధీమా వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో నిర్వహించిన ప్రజా దీవెన సభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చింది పార్టీ కార్యకర్తలేనని అన్నారు. ఖమ్మం జిల్లాలోని మొత్తం 10 సీట్లలో 9 స్థానాల్లో మమ్మల్ని గెలిపించినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఖమ్మం నుంచే ప్రారంభించామని చెప్పారు. తాము కేటాయించే ఇళ్లు పేదలకు దేవాలయాలని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో హామీలను అమలు చేయకుండా కేసీఆర్ మోసం చేశారని రేవంత్ ఆరోపించారు. అందుకే ఖమ్మం జిల్లా ప్రజలు బీఆర్ఎస్ ను 100 మీటర్ల గోతులో పాతిపెట్టారు అని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. టిడ్కో లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో నిరసన చేపట్టారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో నందిగా మున్సిపాలిటీ పరిధిలో 2,000కు పైగా టిడ్కో ఇళ్లను నిర్మించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మిగిలిన పనులు పూర్తి చేయకుండానే లబ్ధిదారుల పేరుతో బ్యాంకుల్లో వైసీపీ సర్కార్ రుణాలు తీసుకుంది. దీంతో టిడ్కో లబ్ధిదారులు అవాక్కయ్యారు. ఒక్కొక్క లబ్ధిదారుడి పేరుతో వైసీపీ సర్కార్ 3,70,000 రూపాయలు రుణం తీసుకుంది. వెంటనే బకాయిలు చెల్లించాలని లబ్ధిదారులపై బ్యాంకు అధికారులు ఒత్తిడి తీసుకురావడంతో వైసీపీ సర్కార్ నిజ స్వరూపం బయటపడింది. ఇళ్ల నిర్మాణం పూర్తి కాకుండా రుణాలు తీసుకోవడం ఏంటి అని లబ్ధిదారులు మండిపడుతున్నారు. అమ్మ ఒడి, పలు సంక్షేమ పథకాలతో ప్రభుత్వం అకౌంట్లో వేసిన డబ్బులను బ్యాంకు అధికారులు ఇవ్వడం లేదని మహిళలు వాపోతున్నారు. వెంటనే ప్రభుత్వం లబ్ధిదారులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. న్యాయం చేయని పక్షంలో త్వరలో మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఇళ్ల లబ్ధిదారులు హెచ్చరిస్తున్నారు. సిఐటియు నేతలతో కలిసి ఉద్యమిస్తామని వారు ప్రకటించారు. ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి ఆసక్తికరమైన అంశాలు వెల్లడించారు. భారత్ ప్రగతి సాధించాలి అన్నదే ప్రధాని మోదీ లక్ష్యమని అన్నారు. మోదీ ప్రధాని అయ్యాక భారత్ గణనీయమైన ప్రగతిని సాధించింది అన్నారు. రవాణా, వైమానిక రంగాలు ఎంతో అభివృద్ధిని సాధించాయి అని పురంధేశ్వరి చెప్పారు. ఏపీలో 29,395 కోట్లలో నిర్మించిన 1,134 కిలోమీటర్ల హైవేలను వర్చువల్ గా ప్రధాని ప్రారంభించారు. కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. మోదీ చేపట్టిన ప్రగతి పనులే విజయానికి సోపానాలుగా నిలుస్తాయి అన్నారు. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో పురంధేశ్వరి, సత్యకుమార్, సీఎం రమేష్ పాల్గొన్నారు. లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్ సన్నద్దమవుతుంది. చేవేళ్ల, నల్లగొండ, భువనగిరిలోని అభ్యర్థుల ఎంపికపై మాజీ సీఎం కేసీఆర్ ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన కారు పార్టీ తేరుకోలేక లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయలేక సతమతమవుతోంది. తెలంగాణలో పట్టు నిలబెట్టుకోవడానికి కేసీఆర్ బుడిబుడి అడుగులు వేయడం ప్రారంభించారు. లోక్సభ ఎన్నికల్లో ధీటైన అభ్యర్థులను నిలబెట్టి తన పరిపతిని కాపాడుకోవడానికి విశ్వ ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇక బీఆర్ఎస్ తరపున చేవేళ్ల లోక్సభ నియోజకవర్గ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్ పేరు ఖరారైనట్లు సమాచారం. చేవేళ్లతో పాటు నల్లగొండ జిల్లాలోని భువనగిరి, నల్లగొండ స్థానాల అభ్యర్థుల ఎంపికకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
చేవేళ్లలో సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి ఎన్నికల పోటీ నుంచి తప్పుకోవడంతో ప్రత్యామ్నాయ అభ్యర్థి కోసం అన్వేషిస్తున్నారు. ఇక కొత్త అభ్యర్థి విషయమై ఇప్పటికే సమావేశంలో చర్చించారు. కొన్ని వ్యక్తిగత ఇతర కారణాల రీత్యా రంజిత్ రెడ్డి ఎన్నికల్లో పోటీ చేయనప్పటికీ ఆయన ఎక్కడికి వెళ్తారు అన్న దానిపై కేసీఆర్ ఆరా తీస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లోనూ పార్టీ విజయం సాధిస్తుంది అని బీఆర్ఎస్ కార్యకర్తలకు కేసీఆర్ ఇప్పటికే భరోసా ఇచ్చారు. కాసాని జ్ఞానేశ్వర్ అభ్యర్థిత్వంపై ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు మొగ్గు చూపినట్లు సమాచారం. సమరానికి ప్రధాన పార్టీలు సై అంటున్నాయి. లోక్సభ ఎన్నికలు సమీపించడంతో కాంగ్రెస్, బీజేపీ ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. లోక్సభ ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేసేందుకు ఆయా పార్టీల నేతలు మరోసారి వేర్వేరుగా సమావేశమయ్యారు. ఎన్నికల నోటిఫికేషన్ 2-3 రోజుల్లో వెలువడే అవకాశం ఉంది. దీంతో బీజేపీ, కాంగ్రెస్ ఉరుకులు పరుగులు తీస్తోంది. అభ్యర్థుల ఖరారు ప్రక్రియలో వేగం పెంచాయి. ఇప్పటికే తొలి జాబితాను విడుదల చేసిన ఈ పార్టీల నేతలు తాజాగా మరోసారి సమావేశమయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో సమావేశమైన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ తాజా చర్చల్లో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, హర్యానాతో సహా ఆయా రాష్ట్రాల్లోని స్థానాలపై దృష్టి సారించినట్లు సమాచారం. ఇక సమావేశానికి ముందు హర్యానా ఉప ముఖ్యమంత్రి జన్ నాయక్, జనతా పార్టీ నేత దుష్యంత్ చౌతాలా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సీట్ల సర్దుబాటుపై చర్చలు జరిపారు. బీజేపీ మొదటి విడత జాబితాలో 16 రాష్ట్రాల్లో 195 సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది. ఇక పశ్చిమ బెంగాల్లోని అసన్సోల్ నుంచి భోజ్పూరి గాయకుడు పవన్ సింగ్, ఉత్తరప్రదేశ్లోని బారాబంకీ నుంచి ఉపేంద్ర రావత్ బరిలో నిలిచేందుకు నిరాకరించారు. మరోవైపు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన నిర్వహించిన సీఈసీ సమావేశంలో తొలుత ఉత్తరాఖండ్లోని 5 పార్లమెంట్ నియోజకవర్గాలపై చర్చ జరిగింది. ఈ భేటీకి సోనియా గాంధీతో పాటు కుమారి సెల్జా తదితర నేతలు హాజరయ్యారు. 39 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను హస్తం పార్టీ ఇప్పటికే ప్రకటించింది. ఇక మంత్రి రోజాకు నిరసన సెగ తగులుతోంది. తన సొంత నియోజకవర్గమైన నగరిలోనే ఆమెకు ఎదురు దెబ్బలు ఎదురవుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో నగరి సీటును రోజాకు కేటాయిస్తే ఓడిస్తామని నియోజకవర్గంలోని ఎంపీటీసీలు హెచ్చరించారు. తిరుపతిలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఎంపీటీసీలు తమ గళాన్ని విప్పారు. రోజా వద్దు, జగన్ వద్దు ముద్దు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నియోజకవర్గంలో రోజా సోదరులు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారు అని ఆరోపించారు. ఇక చిన్న చిన్న పనులకు సైతం రోజా సోదరుల వద్దకు వెళ్లాల్సి వస్తోందని ఎంపీటీసీ సభ్యులు వాపోయారు. డాన్స్లు, సినిమా డైలాగులు తప్ప నగరి నియోజకవర్గానికి రోజా చేసిందేమీ లేదు అని ఎంపీటీసీలు మండిపడ్డారు. తమ మాట కాదని వైసీపీ హైకమాండ్ రోజాకు సీటు కేటాయిస్తే ఓడించి తీరుతామని ఎంపీటీసీ సభ్యులు అల్టిమేటం ఇచ్చారు. కర్నూలు పాతబస్తీలో ముస్లిం పిలుపు, టీడీపీ గెలుపు కార్యక్రమాన్ని నిర్వహించారు. కర్నూలులోని ముస్లింలను కాపాడుకునే బాధ్యత తనదే అని టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ హామీ వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ముస్తాక్ మౌలానా, ముస్లింలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇక బీజేపీతో పొత్తు ఉందని ముస్లింలు భయపడొద్దని టీజీ భరత్ భరోసా ఇచ్చారు. ఏ ముస్లిం కుటుంబానికి అయినా హాని జరిగితే ఎమ్మెల్యే పదవికే రాజీనామా చేస్తాను అని టీజీ భారత్ ప్రకటించారు. ఇక రానున్న ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ముస్లిం సంక్షేమానికి పాటుపడతాను అని అభయమిచ్చారు. కర్నూలులో లోకల్, నాన్ లోకల్ కు మధ్య పోటీ జరుగుతుంది అన్నారు. ఎన్నికల్లో తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని టీజీ భారత్ కోరారు. అనంతపురం జిల్లాలో వైసీపీ నాయకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఆర్టీసీ బస్సులను అడ్డగోలుగా తమ పార్టీ ప్రచారానికి వినియోగించుకుంటున్నారు. ఉరవకొండలో ఆర్టీసీ బస్సుపై వైసీపీ నేతలు పార్టీ జెండా ఏర్పాటు చేసి తమ అరాచకాన్ని చాటుకున్నారు. సిద్ధం సభకు జనాలను తరలించేందుకు ఆర్టీసీ బస్సులను వైసీపీ నేతలు వినియోగించారు. ఈ క్రమంలో వైసీపీ జెండాలను బస్సులకు ఏర్పాటు చేశారు. సభ పూర్తయ్యాక పార్టీ జెండాలను మాత్రం బస్సులకే వదిలేశారు. ఇక వైసీపీ జెండాలతో ఆర్టీసీ బస్సులు తిరుగుతున్నా ఆర్టీసీ అధికారులు పట్టించుకోవడం లేదు. ఆర్టీసీ అధికారుల తీరుపై పలువురు ప్రయాణికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఉరవకొండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వైసీపీ జెండాతో ఉరవకొండ ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికులను ఎక్కించుకుని ఉరవకొండ టు అనంతపురం తిరుగుతోంది. వైసీపీ జెండాలను అలాగే వదిలేయడంపై పలువురు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక వైసీపీ నాయకులు మొద్దు నిద్రలో ఉంటే ఆర్టీసీ అధికారులు చోద్యం చూస్తున్నారా అని ప్రశ్నిస్తున్నారు. గుజరాత్ తో జరిగిన కీలక పోరులో యూపీ వారియర్స్ ఓటమి పాలైంది. మహిళల ప్రీమియర్ లీగ్ పేరుతో జరిగిన పోరులో యూపీ 8 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 153 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన యూపీ ఆరంభంలో 4 పరుగులకే వికెట్లు కోల్పోయింది. ఇక 16 పరుగుల వద్ద 4వ వికెట్, 35 పరుగుల వద్ద మరో వికెట్ చేజార్చుకుని పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇక పూర్ణం ఖేర్ సహకారంతో బ్యాటింగ్ చేసిన దీప్తి శర్మ ఒంటరి పోరాటం చేసింది. చావో రేవో అన్న రీతిలో పోరాటం సాగించింది. క్రికెట్ మ్యాచ్ లో తన జట్టును గెలిపించడానికి శతవిధాలా ప్రయత్నించింది. చివరి ఓవర్లో విజయానికి 26 పరుగులు అవసరం ఉండగా
యూపీ 17 పరుగులు చేసి ఓడిపోయింది. ఇక గుజరాత్ బౌలర్లు షబ్నం షకీల్ 3 వికెట్లు తీసింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. ఇక ఓపెనర్లు బెత్ ముని, లారా ఓల్వాటో చెలరేగి ఆడారు. వీరు తొలి వికెట్కు 60 పరుగులు జోడించి జట్టుకు మంచి శుభారంభాన్ని ఇచ్చారు. ఇక యూపీ బౌలర్లో ఎక్లెస్టోన్ 3 వికెట్లు తీయగా దీప్తి శర్మ 2 వికెట్లు తీసింది. ఈ మ్యాచ్ తో యూపీ తన లీగ్ దశను ముగించింది. గుజరాత్ కు మరో మ్యాచ్ మిగిలి ఉంది. ఈ ఓటమితో యూపీ జట్టు లీగ్ నుంచి దాదాపు నిష్క్రమించినట్లయింది. ఇప్పటికే ఢిల్లీ, ముంబై జట్లు ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించాయి.